శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడంబం ఉంది. అవి లోక సంబంధమైనవి. వాటిని చూస్తే భయం ఉంది, ఆందోళన ఉంది, కష్టం ఉంది. ఈ రోజున మనం చూసినప్పుడు రాత్రి 9ంటికి ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు వందనాలండి అన్నారు. అమ్మ వందనాలు అన్నాను. బాగున్నారా అన్నాను. ఏం బాగానే ఉన్నామని 2 మాటలు చెప్పింది. తర్వాత నోట్లో మాట వస్తలేదు. ఏంటి అమ్మాయికి ఏమైంది? పెద్దావిడే, 2 పిల్లలు, మాట వస్తలేదంటే ఆమె ఏడ్చుకుంటూ ఒక మాట అంటుంది, అయ్యారు ఎప్పుడో నుండి మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, ఫోన్ తీయబోతున్నాను, ఫోన్ చేసే కాడికి వద్దనిపిస్తుంది, ఏం చేయాలి, అలాగా ఏమైనా కానీ వాళ్ళు ఫోన్ చేయాలనుకున్న ఫోన్ తీశాను. అమ్మ ఏంటి ఏమైందంటే, మీకు విషయాన్ని చెప్పేసేసి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. వామో, విషయం నాకు చెప్పేసట. లేకపోని ఏం చచ్చిపోతే కాలు డేటలు చూస్తే ఎవరితో మాట్లాడింది అనుకుంటే, అంత కర్మ నీకేం పట్టింది? నా పరిస్థితి, నా బ్రతుకు. ఉద్యోగం చేసుకున్నావు, ట్రైనింగ్ క్లాసులు అని చెప్పి గుంటూరు వెళ్ళింది, బాగానే ఫోన్ చేసేది. ఈ ట్రైనింగ్ లో నేను పాస్ అవుతే నాకు ప్రమోషన్ వస్తుందయ్యా, పర్వాలేదు, మంచి స్థానం వస్తుంది, నేను వస్తాను, సాక్ష్యం చెప్తాను. అయ్యారు ప్రార్థించిన ప్రార్థన సాయం కోరినామే. ట్రైనింగ్ అయిపోయింది, మంచి మార్కులతో పాస్ అయినాయి గారు, పర్వాలేదు, ఈ ప్రమోషన్ లిస్టులో నేను ముందున్నాను అని చెప్పినటువంటి ఆమె చెప్పే మాట ఏంటంటే, చచ్చిపోతాను. ఏమైపోతుందంట? నేను అన్నాను, చచ్చిపోతానన్న మాట నీ నోట్లో రాకూడదు. నీ ఒక క్రైస్తవురాలువే. ఆ మాట అన్నది నీలో రాకూడదు. ఎందుకు ఆలోచన వచ్చింది నీకు? ఎందుకయ్యా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏకంగా 3 సంవత్సరాలు నా బ్రతుకు, నా జీవితంలో ఆమె చెబుతుంది, నేను తలదువి జడేసుకుంటే మా ఆయన చూడలేకపోతున్నాడు, నేను పొగ రాస్తే మా ఆయన చూడలేకపోతున్నాడు. వామో, ఇది ఎక్కడికి అర్థం? నాకు అర్థం కాలే. పరిస్థితులు ఇలాగున్నాయ్యా, ఇంక నేను బ్రతకనేమయ్య గారు, నా బిడ్డల క్షేమాని కోసం మీరు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఆఫీసులో నుండి ఫోన్ వచ్చిన, అధికారితో ఫోన్ వచ్చిన, మా ఆయన గారు పరిస్థితులన్నీ వేరైపోయినాయి. నేను అన్నాను, అమ్మ అసలు నువ్వు ఫోన్ చేసి 9 గంటలకి, లేనిపోయి నువ్వు నాకు ఫోన్ చేసావు కానీ మీ ఆయన ఎవరికో చేశారు అనుకుంటాను కానీ, సరేలమ్మ నేను ప్రార్థన చేస్తానంటే, లేదు నీకు ఫోన్ చేసి మాట్లాడేది మా ఆయనకి తెలుసండి. ఈయన పక్క నుండి ఏమన్నాడంట, పిల్లిపై గారికి ఫోన్ చేసావు కదా నువ్వు చెప్పు. తర్వాత నేను ఫోన్ చేసి, నేను ఆహా నువ్వు ఫోన్ చేసి చెప్తున్నా చెప్పు. తర్వాత నేను ఫోన్ చేసి మీకు ఫోన్ చేసిన సంగతి తెలుసు. ఆ విశ్వాసం చోటు చేసుకుంది. తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న విధానాన్ని బట్టి నేను ఒకటి అన్నాను, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి తప్ప దేనికి పని చేయవు. ఇంతవరకు ప్రార్థన, దేవుడు, వాక్యము ఇన్ని చేసినది అంతా కూడా వ్యర్థం అయిపోతుంది. నువ్వు జాగ్రత్తగా, అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఉంది, మనం అనేకమైన శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యానికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం గమనించాలి. ఎందుకంటే లోక వైపు చూసినప్పుడు అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. కష్టం ఉందని, శ్రమ ఉందని, చనిపోతానని ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ విశ్వాసం ఉన్నప్పుడు నేను ప్రభుని కలిగి ఉన్నాను, ప్రభు నాలో ఉన్నాడు, నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది, నేను ఏమైనా పర్వాలేదు, నా దేవుడు నాకుండగా నన్ను ఆ పరిస్థితి రానివ్వడు అన్న విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? ఆ విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చిందంటే ఏమొస్తుంది? ఇంక సాతాను ఎంటర్ అయిపోయాడు. నేనంటోడు బ్రతికేదానికంటే చచ్చిపో అంటాడంతే. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా తట్టుకోరండి, చచ్చిపోవాలి. కారణం ఏంటి? చచ్చిపోవాలనే మనసు ఎప్పుడు వస్తుందంటే ఆ విశ్వాసం వచ్చినప్పుడు సాతానుడు నీలో ఎంటర్ అయిపోయాడని అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యము చెబుతుంది. ఈ రోజున మనం గమనించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్త. అవిశ్వాసం అన్నది రానివ్వకూడదు.
మనది రానివ్వకూడదు. నమ్ముకున్న నీ జీవితంలో, విశ్వాసం వచ్చిన నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు ఏ లిస్టులో ఉంటారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. వాళ్ళకి ఒక లిస్టు ఉంది. ఏముందండి? వాళ్ళకి లిస్టు ఉంది. ఆ విశ్వాసులైన వారికి ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. పిరికి వారును, రెండోది అవిశ్వాసులను, మూడోది అసహనులను, నాలుగోది నరహంతకులు, ఐదోది వ్యభిచారులు, ఆరోది మాంత్రికులు, ఏడోది విగ్రహారాధికులు, ఎనిమిదోది అబాధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఆ విశ్వాసము ఎందులో ఉంది? ఏ జాబితాలో ఉంది? ఏ జాబితాలో ఉందండి? అక్కడ అంటున్నారు పిరికి వారు. విశ్వాసం కలిగిన వాడికి పిరికి ఉండదు. విశ్వాసము గాని విడిచిపెట్టాడంటే, ఆ విశ్వాసం వచ్చిందంటే పిరికితనం. అందుకని ఒకటి పిరికి వారు, రెండోది అవిశ్వాసులు, మూడోది అసహీనులు, నాలుగోది నరహంతకులు, ఐదోది వ్యభిచారులు, 6 మాంత్రికులు, 7 విగ్రహారాధికులు, 8 అబాధికులు. వీళ్ళు జాబితా అంతా కూడా, వీళ్ళు లిస్ట్ అంతా కూడా చనిపోయిన తర్వాత అగ్ని గుండములో వేయబడే జాబితా. ఆ విశ్వాసం కలిగిన వారు ఆ జాబితాలో ఉంటారు. ఆ జాబితాలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండు. విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు బాధపడితేనంట 3 ఎక్కువ కూడా చేయలేవు. నీ చింత, నీ వేవత్తు, నీ బాధ అంతా కూడా నెత్తి నోరు కొట్టుకున్నా కానీ 3 ఎక్కువ చేయలేవు. కానీ నీ భారమంతా యెహోవా మీద. కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. నీ భారం ఆయన మీద వేయి. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. సమస్తమును చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దమ్మున్నటువంటి దేవుడు. అతని పట్ల విశ్వాసము కలిగుండు, నిరీక్షణ కలిగుండు. నేను క్రైస్తవుని, దేవుని బిడ్డను, పర సంబంధమైన వాడేటువంటిదిగా ఉండాలి. అప్పుడప్పుడు అవన్నీ చూపించినట్టుగా లోకము నేను చూపిస్తుంది సుమా. మంచి పళ్ళు, మంచి దృశ్యాలు, మంచి చల్లని చిత్రాలు, మంచి లోక సంబంధమైన భౌతికమైనవన్నీ కూడా సాతాను నేను చూపించి విశ్వాసములో నుండి నేను బలహీనపరిచి ఆ విశ్వాసములోనికి నడిపిస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, పొందిన విశ్వాసము విడిచిపెట్టదు. మానవుడు, మనిషి, డాక్టరు చేయలేనిది చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ప్రభు. ఆ ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఉందాం. యేసు ప్రభు శిష్యులు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ వారిలో కూడా విశ్వాసములో నుండి సనిగిల్లే పడే పరిస్థితి వచ్చింది. ధోనిలో ఉండి కూడా, యేసు ఉండి కూడా భయపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నా నీవు, నేను ప్రభు వాక్యం పక్కన ఉండి, వాగ్దానాలు పక్కన ఉండి, సంఘ ప్రార్థనలు మనకు సాకారంగా ఉండి, దైవజనుల ప్రార్థనలు ఉండి కూడా ఇంకా నువ్వు భయపడుతున్నావేమో, ఇంకా దిగులు పడుతున్నావేమో, ఇంకా అవిశ్వాసం ఉందేమో ఏమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ ఒకటి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసము అన్నది విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ విశ్వాసమును గురించి ఈ దిన పాఠములో మనం చూసాం. ఆ విశ్వాసం కలిగిన వారు ప్రభు గద్దిస్తున్నాడు. పిరికితనముద్దు, ఆ విశ్వాసముద్దు. వీళ్ళందరూ కూడా 7 కూడా ఈ జాబితాలో ఉన్న వాళ్ళు నరకానికి వెళతారు. పరలోకం అన్నది నీకు కావాలి, మనశాంతి అన్నది కావాలి. చూడండి, సిరి సంపదలు, డబ్బులు, భోగ భాగ్యాలు ఉన్నంత వరకు మనశాంతి మనము కొనుక్కొని తీసుకురాలేము, మనశాంతిని సంపాదించుకోలేము. కానీ ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి మనశాంతిని మనము పొందుకుందాం. దేవునికి స్తోత్రం. అందుకని విశ్వాసం ఎలా ఉందో జాగ్రత్త పడి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసములో నడుద్దాం. విశ్వాసము నీతిమంతులుగా చేస్తుంది. అబ్రహాం విశ్వాసం నీతిమంతులుగా చేసింది.
గొప్పవాణిగా చేసింది. నీ విశ్వాసము కూడా నీతిమంతునిగా చేస్తుంది. పరలోక రాజ్యానికి నడిపించేది విశ్వాసమే. యాకోబు పత్రికలో ఆయన అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేసే వాడనియు నమ్మవలేను కదా. విశ్వాసించాలి. మందిరానికి వెళ్ళాం, ప్రభు ఉన్నాడు, తను వెతికాను, ఆయన ఉన్నాడు, తప్పనిసరిగా నా జీవితంలో కార్యాలు చేస్తాడని నమ్మకము, విశ్వాసము నీకు నాకు కావాలి. అటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రభులో నడుద్దాం, నిరీక్షణ కలిగి ఉందాం, విశ్వాసముతో కొనసాగుదాం. ప్రభు నిన్ను సిగ్గుపరచడు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, నీ హెల్త్ ప్రాబ్లం కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ నీ మనసిచ్చిన దేవునికి తెలుసు. నువ్వు ఏ ప్రాబ్లంతో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీకున్న సమస్తమును ఎరిగిన వాడు నీవు నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవునిలో నీవు నేను జాగ్రత్త కలిగి ఎదుగుతాం, బలపడదాం. విశ్వాసము ద్వారా గొప్ప విజయాన్ని నీవు నేను పొందుకోవాలని మనము చేసుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పరిశుద్ధ దినాన్ని ఇంతవరకు గడపడానికి మీరు కృప చూపించారు, వందనాలు. కూడి వచ్చిన మా బిడ్డలు నాయనా, ఈ గ్రామము నుండి ఆయా పట్టణాలు నుండి అయా వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. మంగైపాలెం, కుమ్మరుకుంట, చేతప్పుగూడెం, కన్నాపురం, కొయ్యలగూడెం, మాదేవ, సూరంపూడి, బుట్టాయిగూడెం నుండి వచ్చిన మా బిడ్డలందరినీ దర్శించండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉండి రాలేకపోయారు, వారిని కూడా జ్ఞాపకం చేయండి. పాల్గొన్న వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ బలపరచండి, కృపతో జ్ఞాపకం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మా తండ్రి, ఆ విశ్వాసములో నడవకుండా, ఆ విశ్వాసములో జీవించుకోకుండా, విశ్వాసములో నడవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించబడుదురుగాక. ఆ విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగునుగాక. ఆ విశ్వాసము ద్వారా నిరీక్షణతో కొనసాగుతున్నప్పుడు నీ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మా బిడ్డలు నాయన, ఎవరైతే బలహీనులు ఉన్నారో వారికున్న ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన క్షయవ్యాధులు, అపాధి దాడులు, చీకటి కార్యములన్నీ యేసు నామములో దేహాన్ని విడిసి పొమనాజ్ఞాపిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీరు బలపరిచి కాపాడమని. అయ్యా, కూలి పని చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగం చేస్తున్న వారందరినీ దీవించండి. వారి రెక్కల కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. గుప్పులు విప్పిన వారికి ఆకాశ వాక్యలు విప్పబడును గాక. వారి అనుదిన ఆహారం సమృద్ధిగా అనుగరించబడును గాక. అయ్యా, బిడ్డలందరినీ దీవించి వారిని, వారి భర్తలు, బిడ్డలు, కుటుంబాన్ని, ఈ కార్యక్రమం ఏ ఇంటిలోనికి, ఏ గ్రామంలోనికి వెళుతుందో ఆ ఇంటికి, ఆ గ్రామానికి శుభములు కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బలపరచబడడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము కలుగును గాక. విమోచన సేనల వారిని కూడా మీరు బలపరచండి. అయ్యా, డైరెక్టర్ గారిని మీరు దర్శించండి. అయ్యా, వారికి ఇచ్చిన మంచి మనసుకై స్తోత్రాలు. ఈ సేనలు చూస్తున్న వారందరినీ మీరు బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన బిడ్డలు తిరిగి వెళుతుండగా సాయం చేయమని, మరలా వచ్చే ఆదివారం మేము కలుసుకునే వరకు నీ కృప, నీ కాపుదల మీరు దాయిచ్చేయండి. రేపుకమ్మని జ్ఞాపకం చేయండి. ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. తనను, తన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు కాపాడి, ఎండమిండుల కాలములో తల్లి బిడ్డకి ఆరోగ్యము కలుగునుగాక. కృపలో మీరు జ్ఞాపకం చేయండి ప్రభా. నీ నామను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. ఆపరేషన్ అయినటువంటి గాయాల్లో యేసు రక్తా నుంచి రోజు రోజుకి స్వస్థత మీరు దాయిచ్చేయండి. కుమారుడు సోలైని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, గుండె బలహీనతతో బాధపడుతున్నారు. గుండెలో ఉన్నటువంటి రక్తహీనతని బలహీనతలు వెంటాడుతుండగా ఆ గుండెలో పనిచేస్తున్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగి పొమనాజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ కుమారుని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అలాగునే సహోదరి రూతుని బట్టి ప్రార్థిస్తున్నా. కుటుంబ సమస్యలతో బ్రతుకుటగండి చనిపోతున్న మేలని బాధపడుతుంది.
అయ్యా రూతు కుటుంబములో నూతనమైన కార్యము జరుగునుగాక. వారిలో పనిచేస్తున్న అవిశ్వాసము, ఆయా పిరికితనం, భయము, ఆందోళన యేసు నామములో కుటుంబాన్ని విడిసి పోవునుగాక. తన భర్త బ్రతుకు మార్చండి. బిడ్డలందరినీ దర్శించి పోను ద్వారా వ్యక్తిగతంగా సహాయం కోరిన బిడ్డలందరికీ నీ సహాయం ఉంచమని, కూడి వచ్చిన బిడ్డలు నాయన ఆరాధన ముగించి తిరిగి వెళుతుండగా నీ కాపుదల మీద దాయిచేసి మీరే తోడుకుంటారని అయ్య బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తూ, ఇదిగో 15వ తారీఖున గృహప్రవేశన తిమోతి వారి గృహము రేగులకుంట సహాయం చేయండి. ఆ ప్రతిష్ఠిత ఘనంగా జరుగునుగాక. 16న జరిగే నిశ్చితార్థ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరుగునుగాక. 21, 22 దొరమాడు మీటింగ్స్లు నేను వాతావరణ అనుకూలపరిచి ఆ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరుగునుగాక. 24, 25 జరిగే వివాహములో మీరుండి మీరే సహాయము చేసి నడిపించి తలలు వచ్చిన మా బిడ్డలందరినీ ప్రభా, వారి వారి అవసరతలు, వారి వారి సమస్య, వారికి ఉన్న ప్రతి పరిస్థితి కూడా యేసు క్రీస్తు నామములో వారిని వారి కుటుంబాలను విడిసి పొమరాగినేపిస్తూ ప్రతి ఒక్కరిని కాపాడి నడిపించి బలపరుస్తారని తలలు వచ్చిన మా ప్రియులందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మాన్యుని సహవాసం తలలు వంచిన బిడలకును ప్రార్థించిన అంశాలు కలువరి సహవాసమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అభిప్రాయాలకు, సలహాలకు, సూచనలకు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ జి. పిలిప్ గారు, కోర్సవారిగూడెం పోస్ట్, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000161323.